సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలందించే ఏకైక సంస్థ 6JVR. ఆంధ్రప్రదేశ్ ప్రజలపైన కంప్లైంట్. వీళ్ళు ఇంతకుముందు చెప్పారే, ఆంధ్రప్రదేశ్ ప్రజలపైన కంప్లైంట్. గట్టిగా 10 రోజులు సమైక్యాంధ్ర ఉద్యమం చేయలేకపోయారు. సరే, మీరు తర్వాత కాంగ్రెస్ పైన కక్ష తెచ్చుకున్నారు. కాంగ్రెస్ పైన కక్ష తెచ్చుకుంటే ఏం జరిగింది లాభం? టీడీపీని తెచ్చుకున్నారు. టీడీపీ పైన కక్ష తెచ్చుకుంటే ఏం జరిగింది లాభం? ప్రజలు రాలా. ఇంకేంటి, మీకేం కావాలనే దాని వైపు ప్రజలు వెళ్ళకుండా ఆలోచించకుండా మీకేం కావాలో అదే ఎజెండాగా ఫిక్స్ చేయించడంలో ఫెయిల్ అయ్యి రాజకీయ పార్టీలు ఒక్కోసారి అవకాశం ఇచ్చుకుంటూ ఆడుకుంటా ఉన్నాయి. లెట్ us be honest, రాజకీయ పార్టీలు ఆడుకుంటా ఉన్నాయి ప్రజలతో. ప్రజలు మంచి వాళ్ళు. ప్రజల్ని వాళ్ళ మాయాభావం ఏంటంటే మతం వాడు వీడి కాదండి. రాజకీయ వ్యక్తిగత వారసత్వ రాజకీయం పెట్టుకుని వీళ్ళు ఏం చేశారు తెలిసే వాళ్ళ రాష్ట్రంలో ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు అర్థం. సరే, ఇందులో చూసేవాళ్ళు అనేక పార్టీలు ఉంటారు. మనసుగా సెలక్షన్ అయిన తర్వాత ఈ వీడియో కనుక వేసుకుంటే మళ్ళీ అర్థం ఉంది. వీళ్ళకి ఏం చేస్తామని చెప్పట్లేదు, పక్క రాజకీయ నాయకుడి మీద పడుతున్నారు. వాళ్ళు రాకూడదు. రాష్ట్రం గురించి ఏం కావాలి, ప్రజా సమస్యల మీద మాట్లాడుతున్నారు, సభ పెడతారు, ముగింపు సభలు పెట్టి అవతల రాజకీయ నాయకుడు ఏం చేసుకుంటాడు, ఎవరు సీట్లు ఇచ్చుకుంటాడు, అది ఇంపార్టెంట్. అంటే రాష్ట్రంలో ఎవరు రాజకీయ నాయకుడు వాళ్ళకి ఇచ్చుకుంటాడు, మార్చుకుంటాడు. వీళ్ళేమో అవతలాలు మార్చుకుంటారు. రాష్ట్రం ఇదే సమస్య. పేపర్ తిరిగేస్తే ఒక పేపర్లోనేమో అవతల ముసలం పుట్టిన అవతల పార్టీలో ఆ పేపర్ తీసి ఎవరికి కావాలండి, ముసలు పుడతాయి. కడుపు మండుతా ఉంది రాష్ట్ర ప్రజలకి. ఇవాళ దాని మీద దృష్టి లేదంటండి. చాలా ఇంపార్టెంట్, వ్యాలిడ్ పాయింట్ కదా. 1,52,000 కోట్ల విలువ చేసే సెమీ కండక్టర్ ఇండస్ట్రీని గుజరాత్లో మోడీ గారు పెట్టించుకుని ఆ పెట్టిన కంపెనీ ఫారిన్ కంపెనీ ఆయనకి పద్మ అవార్డు ఇప్పించుకుని, అంటే పద్మ అవార్డులు కూడా ఎలా కూడా ఇస్తారు వాళ్ళు దాంట్లో పెడితే. 1,50,000 కోట్లు పెట్టారు, అంతమందికి ఉపాధి ఇచ్చారు, దేశానికి సర్వ్ వాళ్ళ ఊళ్ళో మన దగ్గర రావాల్సిన సార్. అది కాదండి, మన రాష్ట్రం కాదా, మన రాష్ట్రం ముఖ్యం కాదండి. మీకు మీ రాష్ట్రం ముఖ్యం, ఆయన బుల్లెట్ రైలు అంటండి 1,50,000 కోట్లు అవుతుంది కంప్లీట్ అయ్యేది. 5,000 కోట్లే కేంద్రం పెట్టుకుని మిగతా అంతా లోను మనిషి అని చాలా చెప్పారు. 19,600 కోట్లు 23-24 బడ్జెట్లో ఇవాళ తీసుకెళ్లి ఆ రాష్ట్రానికి ఇచ్చారు కేంద్ర ప్రభుత్వం. మన స్టేట్కి మొత్తం ఇచ్చింది, 2 రాష్ట్రాలకు ఇచ్చింది 12,000 కోట్లు. 2 తెలుగు రాష్ట్రాలు మొత్తం సౌత్ సెంట్రల్ కానీ మిగతా చోట ఇచ్చింది. ఏంటి దౌర్భాగ్యం? ఒక రాష్ట్రం కోసం ఒక ఎక్స్ప్రెస్ హైవేకి 1,00,000 కోట్లు త్రూ గుజరాత్ తెప్పించుకున్నారు. కంప్లీట్ అయిపోయింది. మనకు వచ్చి ఇక్కడ చెప్తారు మేము ఇన్స్టిట్యూట్స్ పెట్టాం. 2012-13లో కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం ప్రకారం ఏదైతే ఇన్స్టిట్యూట్స్ ఆ రాష్ట్రాలు లేదో అక్కడ పెట్టాలి 10 సంవత్సరాలు నిర్ణయం తీసుకుంటే, గోవాకి 18 లక్షల పాపులేషన్ అండి. ఆ గోవాలో ఐఎంఐఎం పెట్టుకుంటూ వెళ్తున్నారు. ఒకటి ఎయిమ్స్ మనకు వచ్చింది, మిగతా చోట్ల కూడా పెడుతుంది. కామ్ నాట్ డినైయింగ్ దట్ పెట్టింది. దీన్ని పట్టుకుని ఉత్తర భారత జనతా పార్టీ చూపించడం. ఇంకోటి కూడా అన్నారు చంద్రబాబు నాయుడు గారు ఏమనంటే, ఏదైతే మేము ఇంతకుముందు దాంట్లో ప్రత్యేక తప్ప అన్ని సాధించేసామన్నారు. చూసారు మీరు? ప్రత్యేక హోదా తప్ప అన్ని సాధించేస్తే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు తిడతాం, ఇంకొకరిని ఎందుకు తిడతాం, లేదా కేంద్రం ఎందుకు తిడతాం అన్నారు కదా. ఈ 5 ఏళ్లలో మరి బీజేపీ ఇవ్వలేదు, తేలేకపోయారు జగన్మోహన్ రెడ్డి గారు అని ఆయన అంటారు. బీజేపీ అన్ని ఇచ్చేసిందని ఆయన ఎందుకు మాట్లాడుతున్నారు? ఒకటండి, ఎప్పుడు కూడా అటు ఇటు కంప్లీట్ గా రాజకీయ పార్టీలు ఇప్పుడు ఆయన సచ్చే ఎంత ఒక విజన్ నాయకుడిగా పేరుందండి ఆయనకి. కానీ ఇవాళ ఆ విజన్ ఇంకోటి కూడా చెప్తున్నాను, రాష్ట్ర పరిస్థితి ఎలా అయిపోయిందంటే వెనిజులా శ్రీలంక అయిపోతుందని భయంకరమైన ప్రచారం 2 సంవత్సరాలు చేశారు. స్కీమ్స్ వల్ల అమ్మఒడి ఇస్తారు అది ఇది అన్నారు. ఇవాళ నేను చూశాను, చంద్రబాబు నాయుడు గారు క్రికెట్లో స్పెషలిస్ట్. ఆయన క్రికెట్ ఆల్రౌండర్ ఆడుతూ ఉంటారు. అంటే అది జగన్మోహన్ రెడ్డి గారు ఫుట్బాల్లో ప్లేయరు. ఎవరు ఈయన సంక్షేమం అనుకుంటున్నారు, అభివృద్ధి కార్యక్రమాల మీద ఇంకా దృష్టి పెట్టాలని బొగ్గన్ గారికి ఆ రోజు చెప్పాను. సరే, ఇంకా ఎక్కువ ఫోకస్ పెట్టాలని పెట్టలేదు, ద డిఫరెన్స్. బట్ ఈజ్ ఇవాళ రాజశేఖర్ గారి తర్వాత యాక్చువల్గా ఎన్టీ రామారావు సంక్షేమానికి మొదలుపెట్టారు. రాజశేఖర్ గారు లెవెల్ తీసుకెళ్ళారు, ఈయన పిక్స్ తీసుకెళ్లారు. ఈయన దాంట్లో ఆయన వచ్చి ఇప్పుడు ఇది అయిపోయిందని చెప్పి వాళ్ళ అమ్మఒడు 1 తమ్ముడు 3-4 పిల్లల కన్నా అందరికి ఇస్తానన్నారు. కళ్యాణ్ బాబు గారు ప్రజల కోసం ఆలోచించే మనిషిగా ఆయన ఒకళ్ళు కాదు 10 రెట్లు ఎక్కువ పెంచుతా అన్నారు. అమ్మఒడి 14,000 15,000 1,50,000 చేస్తారు తెలియదండి. అంటే ఇప్పుడు వెనిజులా శ్రీలంక నుంచి ఎక్కడికి వెళ్ళిపోవాలండి? ఇది జింబాబ్వే బాగుందండి. ఇథియోపియాలో మొత్తం రెండు బ్యాగులు డబ్బులు వేసుకుని పోతే ఒక బ్యాగ్ కూరగాయలు వస్తున్నాయంట. రవాండా అక్కడ మిగతా చూడండి. ఇది నేను అంటున్నానండి, ఏంటి పరిస్థితి? రాష్ట్రం ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఒకళ్ళ మీద ఒకళ్ళు పోటీ పడి రేపొద్దున రాష్ట్రానికి కావాల్సిన విభజన హామీలు రాయితీల మీద పెట్టకుండా, నేను ఇంకోటి కూడా చెప్తాను దయచేసి అందరికీ. లాస్ట్ టైం మాట్లాడాను, ఇంకోసారి వెళ్ళాల్సి ఉంది. ఆంధ్రప్రదేశ్ సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ అంటే ఎంతండి? 2014 జూన్ 8వ తారీఖున ఎంతండి? నాకు ఐడియా లేదు. అండర్ 1,200 crores. నేను ఈ మాట చెప్పినందుకు మళ్ళీ నా మీద భయంకర ట్రోలింగ్ చేసుకోమండి, బాధలేదు. 1,200 crores. మే 29
2019 చంద్రబాబు నాయుడు గారు దిగిపోయేటప్పుడు సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ బేస్ ఎక్స్పోర్ట్స్ తగ్గినాయి అని విన్నాను నేను. 1200 కోట్ల లోపే. ఆయన నేను సైబరాబాద్ నిర్మాతని అవును అని చెప్పారు. 1200 కోట్లు, పైగా దానికి 10 ఏళ్ళు పట్టదండి, 2-3 ఏళ్ళు పెడితే ఇమీడియట్ చెప్తున్నాను. మంత్స్ టుగెదర్. ఆ తర్వాత నేను కొత్త తరం నాయకుడిని జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. 2023 ఎండింగ్ నాటికి అండర్ 2000 crores. అంటే మీరేదో డబుల్ అయిపోయింది అనుకోమని 2000 కోట్లు అండి. హైదరాబాద్లో 2014 జూన్ 2వ తారీఖున రాష్ట్ర విభజన అయిన తర్వాత 2024 మార్చి నాటికి దాదాపుగా పెరిగిన పాతే తీసేయండి, పెరిగిన ఎక్స్పోర్ట్స్ పాత ఎక్స్పోర్ట్స్ తీసేయండి 2,40,000 కోట్లు ఉంటాయని అంచనా. రిపీట్ చేస్తాను, 360% పెరిగిందంట. 60,000 కోట్లు కాస్త 56,000 కోట్లు కాస్త అది 56 కాదు, 290కి వెళ్తుంది. 2,40,000 కూడా లాస్ట్ ఇయర్. ఈ ఏడాది దాదాపు 3 లక్షల కోట్లకు లోపలికి చేరుకుంటుందంటే పాత 50,000 తీసేయండి, 2,40,000 కోట్లు అదనంగా వచ్చిన ఎక్స్పోర్ట్స్. అసలు ఏమని అర్థం? ఎక్కడ చండీగఢ్ అండి ఎంత ఉంటుందండి? చండీగఢ్ విశాఖపట్నం కాదు, విశాఖపట్నం మూల ఉంటుందండి. చండీగఢ్, ఒరిస్సా, ఉత్తరాఖండ్ వాళ్ళకు ఉండే అడ్వాంటేజెస్ అక్కడ ఉన్నాయి సార్. ఏంటి ఒడిశాకి ఏముందండి అడ్వాంటేజ్? నా ఆంధ్రప్రదేశ్కి ఏం లేదండి అడ్వాంటేజ్. ఒడిశా డెఫినెట్ గా, ఒడిశా అండి, ఉత్తరాఖండ్ కాదు. నాకు ఆంధ్రప్రదేశ్కి ఏం తక్కువ అండి? మీరు సిఆర్టీలు వెళ్ళండి, లేదా బెంగళూరు వెళ్ళండి, హైదరాబాద్ వెళ్ళండి, ఎక్కడికి వెళ్ళండి, అత్యధికులు పనిచేసేవాళ్ళు తెలుగు వాళ్ళు, దాంట్లో అత్యధికులు కోస్తా రాయలసీమలో. అలాంటిది ఆంధ్రప్రదేశ్లో ఇవాళ పాలకులు, నేను చెప్తున్నాను, ఒకళ్ళు అంటారు చంద్రబాబు నాయుడు గారు ఉండగా 50,000 కోట్లు తీసుకెళ్తే ఆ లులు మాల్ వెళ్ళిపోయేందుకు. లులు మాల్ అనేది ఏంటో తెలుసా మీకు? షాపింగ్ మాల్. అందరినీ కావాలంటే మీరు టికెట్ పెట్టి లులు మాల్ దాంట్లో ఒక షాపింగ్ మాల్. సపోర్టింగ్ స్టాఫ్ చేసేది 1000 మంది పని చేస్తే సపోర్టింగ్ స్టాఫే. అది చెప్తున్నానండి, దాని గురించి మిగతా మేజర్ ఇంపాక్ట్. బట్ ఆ రోజు విజన్ మాత్రం చంద్రబాబు నాయుడు గారు చేసింది అద్భుతమైన. 96 వరకు ఎన్టీ రామారావు గారు నింపిన తర్వాత యుద్ధంలా పనిచేశారు. ఎవ్రీబడి హ్యాస్ యాక్సెప్టెడ్. ఆ రోజు రణదీప్ సుడాన్ గారు, జయ చౌదరి గారు, ఆ రోజు. సరే, ఇప్పుడు మనం మళ్ళీ ఒకసారి వద్దాం. సరే, కానీ ఇవాళ పరిస్థితి బాగాలేదండి. నేను ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి కాదు, ఇవాళ పరిస్థితి మాత్రం ఇవాళ ఎవరో కూడా రేపు పొద్దున భావితరాల భవిష్యత్తు గురించి కాకుండా వాళ్ళని తిట్టడం, వీళ్ళని తిట్టడం, భవిష్యత్తు పార్టీల భవిష్యత్తు కోసం, వ్యక్తుల భవిష్యత్తు అండి. తెలుగుదేశం పార్టీ భవిష్యత్తును కూడా తాకట్టు పెట్టి, తెలుగుదేశం పార్టీ భవిష్యత్తును కూడా ప్రమాదంలో పెట్టి చంద్రబాబు నాయుడు గారు ఆయన కోసం, జనసేన, వైకాపా, చంద్రబాబు నాయుడు గారు ఆయన కోసం భారతీయ జనతా పార్టీ పొత్తు పెట్టుకున్నారా అని. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీ అండి. తెలుగు వాళ్ళ ఆత్మగౌరవం కోసం పెట్టిన పార్టీ, తెలుగు వాళ్ళ హక్కుల కోసం పెట్టిన పార్టీ. కేంద్రం మిజ్జన్న ఆయన గొప్ప వ్యక్తి. అలాంటి వాళ్ళ ఆ కేంద్రం దగ్గర తలకాయ, ఆయన బతికుండగా ఆయన తలకాయ పెడతారని అనుకుంటారా మీరు? తలకాయ ఏంటి అసలు మాట్లాడ, మనిషి మిగలడు. మనిషి నేను ఎక్కడో చూసా, ఇప్పుడు కేంద్రంలో మోడీతో కొట్లాడే పరిస్థితి లేదు, కేంద్రంలో మోడీతో కొట్లాడితే ఏమవుద్దో కేజ్రీవాల్ విషయంలో చూసాం, అందుకోసం చంద్రబాబు నాయుడు గారు తెలివిగా పొత్తు పెట్టుకున్నారట. జీవితం అనుకున్నాను నేనేం దాంట్లో ఒకటి మాత్రం మేము ఇంకోటి కూడా మాట్లాడదాం. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏం చేశారండి? లెట్ అస్ బి ఫ్రాంక్ అండి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏం చేశారు? అక్కడ పొత్తు పరోక్ష పొత్తులనే కదండి, అన్నిటికీ సహకారం ఇచ్చారు. మిగతా దేనికి కూడా సహకారం, ప్రతి దానికి సహకరించారు. దురదృష్టవశాత్తు నా తెలుగు బిడ్డలు జగన్మోహన్ రెడ్డి గారన్నా, చంద్రబాబు నాయుడు గారన్నా, కళ్యాణ్ గారన్నా, రేవంత్ రెడ్డి గారన్నా ఎక్స్క్యూజ్ చేసుకుంటూ పోతే ఆంధ్రప్రదేశ్లో ప్రతి రాజకీయ పార్టీని ఎక్స్క్యూజ్ చేయాలి. కానీ పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ చేద్దామంటే అందరం చేద్దాం. నా పాయింట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి పొత్తులో లేకపోయినా పరోక్షంగా బీజేపీతో బాగున్నాడు. బీజేపీ పార్ట్నర్ల కంటే క్లోజ్గా ఉన్నాడు, సహకరించారు. బీజేపీ ముఖ్యమంత్రుల కంటే క్లోజ్గా ఉన్నాడు. క్లియర్ వచ్చింది. ఐ డు బిలీవ్ 10,461 కోట్ల రూపాయలు. పాయింట్ ఐ డు బిలీవ్. మోటార్లకు మీటర్లు పెట్టాలని కేంద్ర ప్రభుత్వం డెసిషన్ తీసుకుంటే భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రులు ఒక్కరిద్దరు ఇది వద్దు అని కేంద్రానికి లేఖ రాశారు తప్ప జగన్మోహన్ రెడ్డి ఇమీడియట్ ఇంప్లిమెంట్ చేశారు. తెలంగాణ కూడా వద్దని భారతీయ జనతా పార్టీ రాష్ట్రం చెప్తున్నాను. భారతీయ జనతా పార్టీ రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి శ్రీకాకుళం పెట్టేశారు. సో అటువంటి జగన్మోహన్ రెడ్డి బీజేపీకి ఇంత దగ్గరగా ఉన్నాడు. బీజేపీ ఆంధ్రప్రదేశ్కి ద్రోహం చేసిన పార్టీ కాబట్టి మీరంతా మా వెనక ర్యాలీ కాండి అని కొట్టాడాల్సింది ఎవరు? ప్రతిపక్ష పార్టీ కొట్లాడకుండా జగన్మోహన్ రెడ్డి కంటే మనం ఎక్కువ దగ్గర నిరూపించుకుందాం, నువ్వు పోయి ఆయన మిఠాయిలు ఇస్తే నువ్వు బంగారం ఇస్తా అని, ఆయన బంగారం ఇస్తే నువ్వు వజ్రాలు ఇస్తా అని, నువ్వు నరేంద్ర మోడీ ప్రాపకం కోసం పోతే నువ్వు రాష్ట్రం కోసం పోయినట్లు ఎట్లయింది? రాష్ట్రం ఎవరు చెప్పారు? ఆయన ఉంటారు. రాష్ట్రం కోసం కాదు, దేశం కోసం కాదు, ధర్మం కోసం కాదు, కేవలం అరెస్టుల భయంతో కాదు, పదవి స్వార్థం అండి. నాకు పదవి స్వార్థం కూడా కనపట్ల. పదవేనండి.
పదవి, దానికి ఒక రాష్ట్ర దేశం కోసం అభివృద్ధి కోసం అంటూ ఉంటారు. సార్ అసలు ఇప్పుడు కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది, భారతీయ జనతా పార్టీ టీడీపీతో కలిసి ఉంది. టీడీపీతో బీజేపీతో కలవకపోతే మనం ఇక్కడ ఎలక్షన్ చేసుకోలేమనే పరిస్థితి తెలుగుదేశం పార్టీ ఉందంటున్నారు. ఉందంటున్నారు. ఇప్పుడు కలిస్తే ఏం చేస్తే బీజేపీ ఎలక్షన్ కమిషన్ మేనేజ్ చేసి టీడీపీ కోట్ అయినదా, లేకపోతే ఆ మిషన్లు ఏదో పెట్టారంటారు కదా, ఆ మిషన్లో వచ్చి టీడీపీ కోట్ ఏమని క్విక్ మనం చెప్పారు. అది కాదు, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే జైల్లో పెట్టించారని వచ్చిందో చంద్రబాబు నాయుడు గారు భయపడ్డారు. ఇంకా ఎలాంటి పరిస్థితుల్లో మనం ఎలక్షన్ చేయలేం. ఉత్తర భారతీయ జనతా పార్టీని పట్టుకుంటే కొంచెం సెక్యూరిటీ అని వస్తుంది. ఎందుకంటే లాస్ట్ టైం వాట్ కైండ్ ఆఫ్ సెక్యూరిటీ ఎలాగంటే చెప్తాను, లాస్ట్ టైం ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని ప్రయోగించారు. రమేష్ కుమార్ గారు, ఎల్వి సుబ్రహ్మణ్యం గారు, అక్కడున్న గవర్నీయులు ఎవరో వల్లం లక్ష్మణరెడ్డి గారిని మొంటారు ఒక క్యాబినెట్ హోదానో లేదా ఇంకో హోదానో మధ్యప్రదేశ్, వీళ్ళు ముగ్గురు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కోసం ప్రచారం చేస్తున్నట్టు ఇండైరెక్ట్ కనపడుతుంది. లక్ష్మణ్ రెడ్డి గారు లేరా ఇప్పుడు వైసీపీతో? లక్ష్మణ్ రెడ్డి గారు వాళ్ళ ప్రజాస్వామ్య కమిటీ అని పెట్టి దానికి జాయింట్ సెక్రటరీ కింద నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు, ఎల్వి సుబ్రహ్మణ్యం గారితో పాటు జస్టిస్ లక్ష్మణ్ రెడ్డి గారు కాదు, ఆయన రోజు ప్రతి చోట తిరుగుతున్నారు. దాదాపు 100 సమావేశాలు పెట్టి ఈ ప్రభుత్వం చేసే దుర్మార్గాలన్నీ ఖండాలు ఖండిస్తున్నారు. వైసీపీ కోటేమని కూడా కాదండి, మొన్న 3 సంవత్సరాల క్రితం వరకు పదవిలో ఉండి మద్య నిషేధ ప్రచార కమిటీ కారు బట్రాన్ పదవిలో ఉండి మద్య నిషేధ ప్రచారం కంటే చంద్రబాబు నాయుడు గారు వ్యతిరేక ప్రచారం చేశారని ఆరోపణలు వచ్చినాయి. వాళ్ళ పదవి ఎక్స్టెండ్ చేయలేదు అని వచ్చారు. నేనేం తప్పట్ను, ఆయన ఇష్టం అది.